ఇది గోల్డ్ అంటే ఈజీగా నమ్మేస్తారు, క్వాలిటీ అలా ఉంది. ఎవరైతే మంచి సింపుల్ టెంపుల్ జ్యువెలరీ కోసం చూస్తున్నారు అంటే సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. నాకు ఇయర్ రింగ్స్ అయితే నచ్చలేదు, నెక్స్ట్ సెట్ మాత్రం అదిరిపోయింది. మంచి ఇయర్ రింగ్స్ వస్తాయని నేనైతే అనుకోలేదు, అది కూడా మీషోలో. మనకి హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ రాధిక రంగా. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే చాలా రకాల రివ్యూ కంటెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి మీషో నుంచి నేను కొన్ని జ్యువెలరీ సెట్స్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఇవి ఒక్కటే కేటగిరీకి సంబంధించినవి అయితే కాదు, సో ఒక్కొక్క కేటగిరీ అనమాట. అంటే లైక్ ఇన్విజిబుల్ జ్యువెలరీ ఉంది, టెంపుల్ జ్యువెలరీ ఉంది, అలానే ఫెస్టివల్స్ కి యూజ్ అయ్యే జ్యువెలరీస్ ఉన్నాయి, అండ్ అలానే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా మినిమల్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. సో మరి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసి జ్యువెలరీస్ ఏంటి, వాటి కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. మరి లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మీషో నుంచి నేను తెప్పించిన ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసరికి ఇన్విజిబుల్ జ్యువెలరీ, అంటే మనకి వేసుకున్నా వేసుకోలేనట్టు కనిపిస్తుంది జ్యువెలరీ అనేది. సో ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఇన్విజిబుల్ జ్యువెలరీ అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, సో చాలా బాగుంది. మరి మెయిన్ వచ్చేసరికి ఇలా ఒక లోటస్ లాకెట్ అయితే ఇచ్చారు. దానికి ఏంటంటే ఈ లాకెట్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి ఈ పక్కన ఇలా బీడ్స్ అనేవి ఇచ్చారు, గోల్డ్ బీడ్స్. సో ఈ గోల్డ్ బీడ్స్ కూడా మనకి కదలకుండా ఇటు చిన్న క్లిప్, ఇటు ఒక చిన్న క్లిప్స్ లాంటివి కనెక్ట్ చేసేసారు. సో మనకి ఈ లాకెట్ అనేది ఇలానే స్టేబుల్ గా ఉండిపోతుంది, మనకి అటు ఇటు అయితే అస్సలు మూవ్ అవ్వదు. సో చైన్ చూసారా, మనకి అస్సలు కనిపించట్లేదు, స్కిన్ లో అయితే కలిసిపోతుంది పెట్టుకుంటే. సో చూసారా, సో అందుకే ఉంది వీటికి ఇన్విజిబుల్ జ్యువెలరీ అని పేరు వచ్చింది. సో మెయిన్ మనకి లాకెట్ ఒకటే, లోటస్ లాకెట్ అయితే ఇచ్చారు, మిగిలిందంతా ఈ చైన్ ఇచ్చేసారు. పెట్టుకుంటే చాలా బాగుందండి, చైన్ ఎక్కడ కనిపించట్లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, అండ్ థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి లాకెట్ కి ఏదైతే లోటస్ పెండెంట్ ఇచ్చేసారో సో అదే ఇచ్చేసారు. సో పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి, మంచిగా సెట్ అవుతుంది, ఏ అవుట్ఫిట్ అయినా కూడా చక్కగా సెట్ అవుతుంది. ఇన్విజిబుల్ జ్యువెలరీ కాబట్టి మనం పెట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది జ్యువెలరీ అనేది. లోటస్ లో స్టోన్స్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు. సో అక్కడ మనకి రెడ్ కలర్ అని మెన్షన్ చేశారు, కానీ ఇది పింక్ కలర్ లోనే ఉంది. స్టోన్స్ అనేవి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే స్టోన్స్ అనేవి ఇచ్చారు. సో ఈ స్టోన్స్ వచ్చేసరికి రూబీ స్టోన్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇందులో గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది ఈ జ్యువెలరీ అనేది, అండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో అంత గుడ్ క్వాలిటీ అని చెప్పలేము, మరి అంత బ్యాడ్ క్వాలిటీ అని కూడా ఏం చెప్పలేము, బాగానే ఉంది. కాస్ట్ కి తగ్గట్టు అయితే ఉంది. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 160 రూపీస్ పడింది. 160 రూపీస్ కి నేనైతే వర్తి అనే చెప్తాను, అంత తీసేసే పని అయితే లేదు. ఈ జ్యువెలరీ బాగుంది, ఇన్విజిబుల్ జ్యువెలరీ, అండ్ తక్కువ కాస్ట్ లో మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇలా వచ్చేసరికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. యూజ్ చేసిన మెటీరియల్ బ్రాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. సో అదన్నమాట మీషో నుంచి నేను తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ. సో ఇది ఎవరైనా తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మీలో ఉంటే సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చెక్ చేయండి. ఇక సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసరికి పర్ల్ సెట్ అయితే తీసుకున్నానండి. ఇది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి, మనకి చోకర్ ప్యాటర్న్ లో అయితే ఉంది, పర్ల్ అండ్ గోల్డ్ బీడ్స్ అయితే యూజ్ చేశారు. సో దాంతో మనకి నెక్స్ట్ సెట్ అంతా ఉంది. సో మధ్యలో వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ ది పెద్ద స్టోన్ అయితే ఇచ్చేసారు. ఇక ఈ నెక్స్ట్ సెట్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది, మీకు ఒక ఐడియా వస్తుంది. సో పెట్టుకుంటే ఇలా ఉంది. సో నేను వేసుకునే ఈ కుర్తీ మీదకి అయితే మ్యాచ్ కాలేదు. సో వైట్ కలర్ ఫ్రాక్స్ కానీ ఏదైనా మంచి డిజైనర్ డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది నెక్ సెట్ అనేది. సో ఇలా నెక్ కి పట్టేసి ఉంటుంది అనమాట. గోల్డ్ బీడ్స్ పర్ల్స్ మనకి చక్కగా అల్లికగా ఇచ్చారు నెక్ సెట్ అంతా, అందుకని స్మూత్ గా మంచి ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంది జ్యువెలరీ అనేది. అయితే ఇచ్చారో కుందన్, సో అదే కుందన్ అనేది ఇచ్చేసారు. ప్యాటర్న్ బాగుంది, కాకపోతే ఫిట్టింగ్ అనేది సరిగ్గా లేదు. మనకి పైన ఒక వైట్ కలర్ స్టోన్ ఇచ్చారు కదా, సో ఇలా వైట్ కలర్ స్టోన్ ఇచ్చారు కదా, దానికి వచ్చేసరికి గ్రీన్ కలర్ కుందన్ అనేది అటాచ్ చేశారు. సో అటాచ్ చేసిందంతా ఫినిషింగ్ అనేది బాగాలేదు, ఏదో వంగిపోయినట్టు ఉందన్నమాట. పెట్టుకుంటే కూడా ఏమంత బాగోదు. నాకు ఇయర్ రింగ్స్ అయితే అంతగా నచ్చలేదు. మీషోలో ఇవి తీసుకున్న వాళ్ళు రివ్యూ పిక్స్ అనేవి ఇస్తారు కదా, సో అందులో కూడా నాకు ఇయర్ రింగ్స్ ఇలానే కనిపించినాయి. మేబీ ఇయర్ రింగ్స్ ఇవ్వడమే ఇలా ఇచ్చారేమో, కానీ పెట్టుకుంటే మాత్రం అంతగా బాగోదండి. సో అది నా ఫీల్. సో అట్లా యూజ్ చేసిన స్టోన్ వచ్చేసరికి కుందన్ ఇచ్చారండి. నెక్స్ట్ సెట్ కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 170 రూపీస్ పడింది. 3.9 స్టార్ రేటింగ్ అయితే ఉంది ఈ జ్యువెలరీకి. నా క్యాటలాగ్ పిక్ అనేది నేను పక్కన పెడతాను, చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇలా చూపిస్తే మీకు యాక్చువల్ జ్యువెలరీ ఏంటనేది పెద్దగా తెలియదు కదా. సో మీరు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు క్యాటలాగ్ పిక్ చూసారు అంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక థర్డ్ జ్యువెలరీ వచ్చేసరికి ఇదండి. సో ఇది మొత్తం మనకి వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఈ నెక్ సెట్ అంతా కూడా.
సో చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఆ ప్యాటర్న్ లో అయితే ఉంది నెక్ సెట్ అంతా. సో ఒక ఫ్లవర్ వాజ్ పట్టుకుంటే ఎలా ఉంటుంది, సో అలా ఒక ఈ ఫ్లవర్ కనెక్ట్ చేసుకుంటూ మొత్తం ఇలా నెక్ సెట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా, పెట్టుకుంటే చాలా సింపుల్ అండ్ చాలా క్లాసిక్ అయితే ఉంది జ్యువెలరీ అనేది. మనకి ఇంకా ఏం ఉండదు, జస్ట్ ఈ ఫ్లవర్స్ మాత్రమే. అండ్ చాలా సింపుల్ అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది జ్యువెలరీ. ఇది నైట్ టైం పార్టీస్ కి, పెళ్లిళ్ళకి సింపుల్ గా రెడీ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఈ జ్యువెలరీ బాగా సెట్ అయిపోతుంది. మంచి ఫినిషింగ్ ఉంది అండ్ అలానే మంచిగా షైనింగ్ కూడా అవుతుంది. సో ఈ జ్యువెలరీకి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సో ఒక మంచి వైట్ కలర్ స్టోన్స్ తో మంచి ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. సో పెట్టుకుంటే అదిరిపోతుంది. అండ్ ఈ నెక్ సెట్ కి ఇయర్ రింగ్స్ కి అదిరిపోయింది. ఈ జ్యువెలరీలో మనకి యూస్ చేసిన స్టోన్స్ వచ్చేసరికి అమెరికన్ డైమండ్స్ అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ పడింది. సో దీనికి వచ్చేసరికి 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంది తీసుకున్నారు, మంచి క్వాలిటీగా అయితే ఉంది. అండ్ దీని మీద వేసిన గోల్డ్ పాలిషింగ్ కూడా బాగుందండి, క్వాలిటీగా ఉంది. సో ఇది ప్రీమియం క్వాలిటీ నెక్ సెట్ అనమాట. సో ఎవరైనా తీసుకోవాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఈ నెక్ సెట్ కూడా అంతే, చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి, సో ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. అండ్ ఏ అవుట్ఫిట్ మీదకైనా బాగుంటుంది. సో అది ఇక ఈ వీడియోలో షేర్ చేయబోయే జ్యువెలరీ కలెక్షన్స్ లో మనకి అన్ని రకాల జ్యువెలరీ సెట్స్ అనేవి షేర్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో మరి టెంపుల్ జ్యువెలరీ లేకపోతే ఎలాగా, సో అందుకని నేను టెంపుల్ జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. నెక్ సెట్ వచ్చేసరికి ఇలా ఉంది. ఈ నెక్ సెట్ మీద అంతా కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమ ఉండే రూప్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, మొత్తం అంతా అంతే, ఇంకా మనకి వేరే డిజైన్ అయితే ఏమీ లేదు. ఈ రూప్స్ ని కనెక్ట్ చేస్తూ పైన మనకు ఒక చైన్ అయితే ఇచ్చేసారు. సో ఇవి మనకి రూప్స్ అనేవి కథలో మనకి జస్ట్ అలా స్టిక్ అయిపోయి ఉంటాయి అంతే. ఒక్కొక్క రూప్ కి ఒక్కొక్క కలర్, అంటే 2 కలర్స్, గ్రీన్ అండ్ రెడ్ కలర్. సో కాకపోతే ఒక రూప్ కి గ్రీన్ ఇస్తే ఇంకో రూప్ కి వచ్చేసరికి రెడ్ కలర్ ఇచ్చారు. అలా చాలా బాగుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. సో ఇటువంటివి శారీస్ మీదకి బాగుంటాయి, లెహంగాస్ మీద కూడా చక్కగా సెట్ అవుతాయి. సో అది, అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి ప్రీమియం క్వాలిటీ అయితే యూజ్ చేశారు ఈ నెక్ సెట్ కి. నాకు గోల్డ్ పాలిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది. లైట్ గా ఇందులో మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది, సరికి ఇలా థ్రెడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు. సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. మనకి అమ్మవారిది రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చేసారు. సో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. లెహంగాస్, శారీస్ వేటి మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతాయి. ఈ జ్యువెలరీలో మనకి కనిపించిన గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అయితే యూజ్ చేశారండి. ఇది కూడా మనకి గోల్డ్ ప్లేటెడ్ లోనే విత్ మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 360 రూపీస్ అయితే పడింది. మీషోలో దీనికి ఉన్న రేటింగ్ వచ్చేసరికి 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఎవరైతే మంచి సింపుల్ టెంపుల్ జ్యువెలరీ కోసం చూస్తున్నారు అని అంటే సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. సో 5th జ్యువెలరీ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ ప్యాటర్న్ లో అయితే ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసరికి 589 రూపీస్ పడింది. ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసరికి 589 రూపీస్ కదా, సైజ్ లో వస్తాయిలే, పెద్ద ఎక్కువగా అయితే ఏమీ ఉండదు జ్యువెలరీ లెంత్ అనేది అని అనుకున్నాను. వచ్చిన తర్వాత నేనైతే షాక్ అయిపోయాను. సో చూసారా ఎంత పెద్దగా ఇచ్చారో ఈ ఇయర్ రింగ్స్ అనేవి. సో పెట్టుకుంటే ఇక ఈ ఇయర్ రింగ్స్ చాలు, మొత్తం అంతా కళ వచ్చేస్తుంది, అంత బాగున్నాయి. అంత పెద్ద సెట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. 589 రూపీస్ కి ఇంత మంచి ఇయర్ రింగ్స్ వస్తాయని నేనైతే అనుకోలేదు, అది కూడా మీషోలో. మంచి సీజెడ్ స్టోన్స్ తో ఫినిషింగ్ అయితే ఉంది. పైన ఒక పెండెంట్, మధ్యలో ఒక పెండెంట్, అండ్ కింద వచ్చేసరికి చక్కగా ఒక పెద్ద బుట్ట కూడా ఇచ్చేసారు. వీటన్నింటికి మనకి సీజెడ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. పైన పింక్ కలర్ అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ యూజ్ చేసి కింద పర్ల్స్ తో అయితే మనకి ఎండ్ చేశారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారో. సో మనకి దొరికే హై క్వాలిటీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అయితే ఏ మాత్రం తీసుకోదు ఈ ఇయర్ రింగ్స్ అనేవి. క్వాలిటీలో అయితే నేను 100% రికమెండ్ చేస్తాను ఈ జ్యువెలరీని. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. సో 589 రూపీస్ కి మనకి ఇంత మంచి క్వాలిటీలో ఉండే ఇయర్ రింగ్స్ బయట దొరకడం అనేది చాలా కష్టం. సో మీషోలో అయితే దొరుకుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో అది ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి. సో 6th జ్యువెలరీ వచ్చేసరికి కేటలాగ్ పిక్ ఈ పక్కన పెడతాను చూడండి. ఈ జ్యువెలరీని నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాను అండ్ చాలా మంది రివ్యూ ఇచ్చారు. కాకపోతే కాస్ట్ కొంచెం తగ్గాక తీసుకుందాం అని చెప్పి నేను ఆగాను. నేను చూసినప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 1100, 1200 అలా ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ కి అయితే వచ్చేసింది. ఇక మంచి టైం అని చెప్పి నేను ఆర్డర్ చేసేసాను. ఆ పిక్ లో వచ్చేసరికి జ్యువెలరీ అనేది ఏదో స్టిఫ్ గా ఒక కడి మోడల్లో ఉంటుందేమో అని నేనైతే అనుకున్నాను. సో చాలా మంది అలానే అనుకుంటారు. ఇది కాకపోతే బయట చూడండి అసలు ఎంత చక్కగా మూవ్ అవుతుందో అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది జ్యువెలరీ అనేది. ఫస్ట్ జ్యువెలరీస్ ఇలా ఉంటే పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటాయి నా ఫీల్. సెట్ లో యూజ్ చేసిన స్టోన్స్ అన్ని కూడా వైట్, రెడ్, గ్రీన్ అండ్ పర్ల్స్. సో ఇలా ఈ సెట్ అంతా ఉంది. సో మంచి ఫినిషింగ్ అయితే ఉంది. సో చూసారు కదా నెక్ సెట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది.
ఒక్కొక్క పెండెంట్ కనెక్ట్ చేసే ఒక పెద్ద నెక్ సెట్ అనమాట ఇది. సో క్వాలిటీ నెక్ సెట్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూసారు కదా, క్వాలిటీగా అయితే ఉంది. సేమ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లానే ఉంది. ఎక్కడా కూడా మనకి నార్మల్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ లాగా అయితే అస్సలు కనిపించట్లేదు. సో మంచిగా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే జ్యువెలరీ అనేది దగ్గరగా చూస్తే అలికినట్టుంది కానీ పెట్టుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అది శారీస్ మీదకైతే బాగుంటుంది, ఇలా డ్రెస్సెస్ మీదకి వేసుకొని మీకు చూపించినా అంతగా బాగోదు. సో అందుకే నేను పెట్టుకోవట్లేదు. సో దీనికి కనెక్షన్ వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారండి. సో నాకు తెలిసినంత వరకు ఇలాంటి థ్రెడ్ కనెక్షన్స్ కన్నా మనకి మీషోలో రింగ్స్ దొరుకుతున్నాయి, రింగ్స్ చైన్స్ అనేవి. సో అవి ట్రై చేసి చూడండి, బాగుంటాయి. ఎంత కాదన్నా ఈ థ్రెడ్స్ అనేవి క్వాలిటీ అంతగా బాగోట్లేదండి, థ్రెడ్స్ అనేవి ఊడిపోతున్నాయి. సో పెట్టుకున్న చిరాగ్గా అనిపిస్తుంది. సో అది. ఇక ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అనేవి చాలా లైట్ వెయిట్ ఇచ్చారండి. సో ఇలా నాకు ఇయర్ రింగ్స్ అయితే అస్సలు నచ్చలేదు. సో నెక్ సెట్ ఎంత గ్రాండ్గా ఉంది, అండ్ ఇయర్ రింగ్స్ కొంత కాకపోతే కొంతైనా గ్రాండ్గా ఇచ్చుంటే బాగుండు, మరీ లైట్ వెయిట్గా ఇచ్చేసారు. సో ఇలా ఉంది. నాకు ఇయర్ రింగ్స్ అయితే నచ్చలేదు, నెక్ సెట్ మాత్రం అదిరిపోయింది, ఇయర్ రింగ్స్ మాత్రం పడిపోయింది. సో అది. సో ఇందులో మనకి యూజ్ చేసిన డైమండ్స్ వచ్చేసరికి అమెరికన్ డైమండ్స్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్ లోనే ఉంది. ఇక మీషోలో దీనికి వచ్చేసరికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఇది కూడా అంతే పెద్ద ఎక్కువ మంది తీసుకోలేదు. తక్కువ కాస్ట్ కి ఇంత మంచి జ్యువెలరీ ఎలా దొరుకుతుంది అన్న డౌట్ తో చాలా మంది తీసుకొని ఉండరు. సో ఇప్పుడైతే తెలిసింది కదా, సో తప్పకుండా మిస్ కాకుండా తీసుకోండి ఈ జ్యువెలరీ. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక జ్యువెలరీ వచ్చేసరికి ఇలా బాక్స్ లో అయితే ఇచ్చారు. యాక్చువల్ గా ఈ జ్యువెలరీ తీసుకున్నారు, దీనికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. కాకపోతే తీసుకున్న వాళ్ళు రివ్యూ పిక్ అయితే ఇవ్వలేదు. సో అందుకని చెప్పి ఇలా రివ్యూ పిక్ ఇస్తేనే మనకి ఆ జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది, ఇంకొకరు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చక్కగా మీ రివ్యూ అనేది మీషోలో ఇవ్వండి, వేరే వాళ్ళు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. లాస్ట్ నెక్ సెట్ వచ్చేసరికి ఇది ఒక మినీ హారంలా అయితే ఉంది ఈ నెక్ సెట్ అనేది. అండ్ మీరు ట్రస్ట్ మీ, ఇది గోల్డ్ అంటే ఈజీగా నమ్మేస్తారు, క్వాలిటీ అలా ఉంది. ఎక్కడ గోల్డ్ కాదు కానీ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా కాదు, మంచి గోల్డ్ ఫినిషింగ్ అండ్ మంచి డిజైన్ తో అయితే ఇచ్చేసారు. సో చూసారా, ఈ పైన అంతా కూడా మనకి చిన్ని వాటర్ డ్రాప్స్ లో ఉండే పెండెంట్స్ అయితే ఇచ్చారు. సో దాని నుంచి మనకి ఇలాగా ఇక్కడ ఒక పికాక్, ఇక్కడ ఒక పికాక్ డిజైన్ ఇచ్చి దాని నుంచి ఇలా 2 లైన్స్ అయితే వచ్చినాయి. ఇది వచ్చేసరికి ఇలా రౌండ్ షేప్ లో ఉండే కుందన్స్ అయితే ఇచ్చారు, ఒక చైన్ లానే ఉంది. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే వాటర్ డ్రాప్స్ యూజ్ చేశారో సో అదే వాటర్ డ్రాప్స్ ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ జ్యువెలరీ, మంచి ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ. ఈ వీడియోలో షేర్ చేసిన ప్రతి ఒక్క జ్యువెలరీ మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఇచ్చారు. మన బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వీటికి యూజ్ చేసిన స్టోన్స్ అయితే మంచిగా మెరుస్తున్నాయండి. అండ్ మీకు కెమెరాలో కనిపించట్లేదు కానీ బయట మాత్రం భలే ఒక బ్లూ కలర్ అలా కనిపిస్తుంది, అంటే ఒక మంచి షైనింగ్ అయితే ఉంది ఈ స్టోన్స్కి అయితే. సో అది ఈ నెక్ సెట్ విషయానికి వచ్చేసరికి. ఇక నెక్ సెట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్ద ఏమీ లేదు, చూస్తుంటేనే అర్థమైపోతుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చేసింది అని. సో అది. ఇక వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి పైన ఒక చిన్న పెండెంట్ అయితే ఇచ్చేసారు, అండ్ దానికి ఇలా పికాక్స్ కనెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అది. సో ఈ నెక్ సెట్ కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఈ కాస్ట్ వచ్చేసరికి 900 రూపీస్ అయితే పడింది. ఇది ఒకప్పుడు 1100, 1200 అలా వచ్చేది, ఇప్పుడైతే 900 రూపీస్ కి అయితే పడింది. దీనికి మీషోలో ఉన్న రేటింగ్ వచ్చేసరికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో మంచి రేటింగ్ ఉంది. అండ్ అలానే తీసుకున్న వాళ్ళు కూడా పిక్ ఎవరు పెట్టలేదండి. సో పిక్ పెడితే అవతల వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అదనమాట మీషో నుంచి నేను తీసుకున్న జ్యువెలరీ సెట్స్. ఈ సెట్స్ లో మీకు ఏది నచ్చింది, లేదా మీరు ఇప్పటికి ఏది తీసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మీ రివ్యూ కూడా మనకి షేర్ చేసినట్టయితే మన సబ్స్క్రైబర్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చిందా, యూజ్ అయిందా? మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.